చిన్న పని మీద రాజంపేట నుండి విజయవాడకి వెళ్తున్నా. ఆ పనేంటో తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి. ఇది నా ఫస్ట్ జర్నీ. బస్సులో ఇంత దూరం జర్నీ చేయడం కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యన జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల వల్ల అలా భయంగానే మార్నింగ్ అయింది. మంచి వ్యూతో నిద్రలేచాను. విజయవాడ బస్ స్టాండ్ కి వచ్చేసిందంటే నా తట్టబుట్ట తీసుకుని రెడీగా కూర్చొని ఉన్నా. ఇంకా బస్ స్టాండ్ లో దిగేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఆటోలో ఒక ప్లేస్ కి వెళ్తున్నాం. ఎక్కడికంటే నేను విజయవాడకి ఓ ఫర్టిలైజర్స్ కంపెనీకి ఇంటర్వ్యూ కోసం వచ్చాను. నేను రావడమే లేట్ అయింది. ఇంకా ఫాస్ట్ గా లొకేషన్ దగ్గరికి వెళ్తుండగా మా నాయకుడు అంబేద్కర్ గారిని చూస్తానని అసలు అనుకునే లేదు. అలా చూస్తున్నాం లేదో అప్పుడే ఇంటర్వ్యూ లొకేషన్కి వచ్చేసాం. ఇక్కడ ఎంత మంది ఉన్నారో చూడండి అసలు ఇంటర్వ్యూ కోసం. పిక్ ఈ కంపెనీ ప్రొడక్ట్స్ మీరు వాడుతుంటే కామెంట్లో పెట్టండి. ఇంటర్వ్యూ అయిపోయే వాళ్ళలో నేను రెండో వాడిని. ఇంటర్వ్యూ అయిపోయి బయటికి రాగానే అయ్యా లోపలంతా అందరికీ ఇలాగే చెబుతూ బయటకు వచ్చేసా. ఇక్కడ సెలెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ తిరుపతిలో ఉంటుందంట. ఈ ఇంటర్వ్యూ అయిపోతాను నేను ఇంటికి వెళ్ళానా అసలు ఎక్కడికి వెళ్ళానా తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వస్తుంది. ఒకవేళ మీరు గెస్ చేస్తే కామెంట్స్ లో పెట్టండి. అలానే నెక్స్ట్ వీడియో కోసం మన ఇన్స్టా పేజీని ఫాలో చేసుకుని లైక్ చేయండి.